ఈరోజు సుబ్రహ్మణ్యంకి అభిషేకం చేయడానికి ఈ గుడికి వచ్చానమాట. ఆల్రెడీ నేను పెట్టాను ఇక్కడ. సో అక్కడ ఉన్నారన్నమాట. ఇక ఇక్కడ ఈ సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేద్దాం ఈరోజు. జై సుబ్రహ్మణ్య స్వామికి జై. జై సుబ్రహ్మణ్య స్వామికి జై. జై సుబ్రహ్మణ్య స్వామి జై. ఈరోజు 4వ వారం అంటే అభిషేకం చేశానమాట. క్షీరాభిషేకం అండ్ కొబ్బరికాయ కొట్టి పూజ చేశాను. బాగా కడిగేశాను అనమాట. పంతులు గారు కడిగి మనం ఫస్ట్ పాలతో చేస్తే వద్దు, అంతా పాడైపోతుంది, పొద్దున ఆల్రెడీ చేస్తాను అన్నారు. అయితే నేను రిక్వెస్ట్ చేశాను అనమాట, నేను బాగా కడిగేస్తాను మళ్ళీ నీళ్ళు పెట్టి అనేసి చేస్తే నీళ్ళు పెట్టి కడిగేస్తారు. ఓకే పర్వాలేదు బాగా కడిగి అన్నారు. అదో కండువాను పూలు తీసి మళ్ళీ కడుగు అన్నారన్నమాట. తీసి అప్పుడు అభిషేకం చేయమన్నారు. ఒక నిమిషం పడిపోయింది పూర్తి అండ. సో తీసి చేశానన్నమాట. ఈరోజు 4వ అభిషేకం అయింది మంచిగా, చాలా హ్యాపీగా అనిపించింది. సో ఈరోజు 4వది అయిపోయింది, చాలా బాగా జరిగింది అనేసి అంటున్నాను. అండ్ ప్రసాదం కూడా పంతులు గారు ఇచ్చారన్నమాట. ఇక్కడ ఉన్న ప్రసాదం అది కూడా సుబ్రహ్మణ్య స్వామి ప్రసాదమే ఇచ్చారు. ఇక్కడ పక్కన గుళ్ళు ఉన్నాయి కదా, అవి ఇవ్వలేదు, వాడిదే తీసి ఇచ్చారు. నాకు చాలా సంతోషం అనిపించింది. సో ఈరోజు అసలే పాము కూడా కనిపించింది అనమాట కల్లోని. సో వచ్చాను మళ్ళీ. ఈరోజు మంగళవారం, జనవరి 7th, 2025. చెప్తాను కదండి, ఇది క్లోజ్ చేస్తారు. అది యాక్చువల్ మార్నింగ్ వచ్చినప్పుడు ఓపెన్ చేసి ఉంది, ఇప్పుడు మళ్ళీ క్లోజ్ చేస్తారు. అమ్మవారు, అమ్మవారు అలాగే వినాయకుడు. వినాయక ఓం వక్రతుండ మహాకాయ కోడిసూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. దేవుళ్ళు ఇవి జస్ట్ దసరా అయినప్పుడు ఇది చేస్తారనమాట. ఇది మెయిన్ ఇక్కడ. సో సుబ్రహ్మణ్య స్వామికి జయ. సుబ్రహ్మణ్య స్వామికి జయ. జయ సుబ్రహ్మణ్య స్వామికి జయ. కదండి ఇక్కడ పావురాలు వస్తాయన్నమాట. అలాగే తింటుంటాయి, నేను వేస్తారు ఇక్కడ ఈ గుడికి. ఎగిరిపోతుంది. ఇంకా బోల్డ్ ఉంటాయి అన్నమాట ఇవన్నీ. అలా ఇంటి అయ్యా